ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం పొగబండి కథలు పుస్తకం నుంచి సేకరించుకున్న ఓలేటి శ్రీనివాస భాను గారు రచించిన మత్స్యగంధి అనే కథను విందామండి. స్నేహితులు, కథ విని నా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నా కొత్త ఛానల్ను సపోర్ట్ చేస్తారు కదూ స్నేహితులు. లైక్ చేయడం మర్చిపోరుగా. ఇక కథలోకి వెళదాం. మత్స్యగంధి కథ రచించిన వారు ఓలేటి శ్రీనివాస భాను గారు. గార్డు గౌరీశంకరానికి నచ్చనివి చాలా ఉన్నాయి. కర్ణాటక గోవా సరిహద్దు రేఖలోని క్యాజిల్రాక్ స్టేషన్లో గూడ్స్ గార్డు ఉద్యోగం, దాంతోపాటు ఏడాదిలో 3 నెలలు ముసురు పెట్టి ఉసూరనిపించే వాతావరణం అతనికి నచ్చలేదు. డ్యూటీ దిగి వంట చేసుకుని ఉతికిన బట్టల్ని రాక్షసి బొగ్గు రాజుకున్న పొయ్యి దగ్గర ఆరబెట్టేలోగా డ్యూటీకి పిలుపు రావడం అతనికి నచ్చలేదు. కాబోయే భార్యకి ఉత్తరం రాస్తూ కంటి నిండా కలలు కందామంటే కాసేపైనా బ్రేక్ దొరకని బ్రేక్ వ్యాన్ బ్రతుకు అతనికి నచ్చలేదు. ఇన్ని తలనొప్పుల మధ్య ఆ రోజు తెల్లవారగట్ల చీకట్లో చినుకుల్లో వయసొచ్చిన అమ్మాయి తన బ్రేక్ వ్యాన్లో ఎదురెదురుగా కూర్చుని నెత్తి మీద చుట్టంలాగా ఊరేగడం గౌరీశంకరానికి నచ్చలేదు. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలప్పుడు క్యాజిల్రాక్ యార్డ్లోని లైన్ నెంబర్ 6లో గౌరీశంకరం తను పనిచేయాల్సిన బండి తాలూకు ఛార్జీ తీసుకోకముందే ఆ అమ్మాయి చీకట్లో వచ్చేసి బ్రేక్ వ్యాన్లో తిష్ట వేసింది. గంబూట్లు, రెయిన్ కోటు, టార్చి, బ్యాగు, గొడుగు, పాదాల్లోతు నీళ్లల్లో తపా నడుస్తూ బ్రేక్ వ్యాన్ ఎక్కిన గౌరీశంకరం చీకట్లో ఆ ఆకారాన్ని చూసి తుళ్ళిపడ్డాడు. కౌన్రే అంటూ హిందీలోనూ, యారప్పా అంటూ కన్నడంలోనూ గర్జించాడు. అలా గద్దిస్తూ పొడిగాటి టార్చ్ మేట నొక్కాడు. చంద్రబింబాన్ని తెంపి బ్రేక్ వ్యాన్లో వేలాడదీసినట్లు గుండ్రని కాంతిపుంజం ఆ అమ్మాయి మొహం మీద పడింది. చంద్రకాంతిలో కలువరేకల్లా ఆమె కళ్ళు అద్భుతంగా మెరిశాయి. చేపలమ్మాయి చూస్తూనే పోల్చుకున్నాడు గౌరీశంకరం. క్యాజిల్రాక్ స్టేషన్ యార్డు దాటుకుని బొగ్గుల గుట్టలకి, మాంగనీసు కుప్పలకి మధ్య మెలికలు తిరిగే తోవలోంచి మెట్లు దిగి బజారు వీధిలోకి అడుగు పెట్టగానే ఎడమవైపు కొంకిణీ వాళ్ళ చేపల దుకాణంలో కనిపిస్తుంది ఆ అమ్మాయి. చూసిన కొద్దీ చూడబుద్దేసే అందం. అది చేపల్లాంటి అమ్మాయి కళ్ళల్లో ఉంది. దారింట వెళ్ళేవారు వాటిని ఓసారి పలకరించినట్లవుతుందని అక్కడ చేపల్ని కొంటారు. ఆ అమ్మాయి వయసుతో వచ్చిన అందంతో పాటు వయసు రాకముందు నుంచి ఉన్న అందం వల్ల రెట్టించిన అందంతో మెరిసిపోతూ ఉంటుంది. అచ్చం తల్లి పోలిక. వయసులో ఉన్నప్పుడు వాళ్ళమ్మ కూడా అలాగే ఉండేది. పోర్చుగీసు వాళ్ళు తెగ వెంటబడేవాళ్ళు అంటూ సీనియర్ గార్డులు సిన్సియర్గా నిట్టూర్చేవారు. చేపలమ్మాయి తల్లి ప్రతిరోజు తెల్లవారగట్ల 3 గంటలకి గోవా వెళ్ళే లింక్ ఎక్స్ప్రెస్లో క్యాజిల్రాక్ నుంచి మడ్గాన్ వెళుతుంది. అక్కడి నుంచి చేపల పుట్టల్ని తీసుకుని మధ్యాహ్నం 12 గంటల ప్యాసింజర్లో క్యాజిల్రాక్కి తిరిగి వస్తుంది. రైల్లో అమ్మాయి తీసుకొచ్చిన బుట్టల్ని దించి ఇంటికి తీసుకెళ్ళడానికి చేపలమ్మాయి ప్లాట్ఫారం మీదకి వస్తుంది. అంబరిల్లా కట్ ఉన్న బిగువైన పువ్వుల గౌను, పాదాలకి పాయల్ బ్రాండ్ గోవా స్లిప్పర్సు, గంపని తలకెత్తుకుని నడిచేటప్పుడు చేపల బరువుతో పాటు అందాల బరువుతో ఆగే ముందు ఊగే బొంగరం లాంటి నడుము. చేపలమ్మాయిని చూస్తూనే ప్లాట్ఫారం మొత్తం స్పెల్ బౌండ్. అమ్మాయి కళ్ళను చూడాలో, అల్లాడే నడుమును చూడాలో, ఆచ్ఛాదన లేని మోకాళ్లను చూడాలో ఎంచుకోలేక
ఒడ్డున పడ్డ చేపల్లాగా జనం విలవిల్లాడతారు. అలాంటి అందం తన బ్రేక్ వ్యాన్లో. గౌరీశంకరు మొదట ఆశ్చర్యపోయాడు, తరువాత మండిపడ్డాడు. కొంకణిలో కసురుదామనుకుంటే కాయ మారే కిత్తే మారే అండం తప్ప మూడో ముక్క అతనికి రాదు. హిందీలో కన్నడంలో కష్టపడి వాక్యాన్ని నిర్మిస్తే చేపలమ్మాయికి అర్థం అవుతుందో లేదో తెలీదు. అంతలో గూడ్స్ బండికి సిగ్నల్ ఇచ్చారు. ఇక బయలుదేరదామా అంటూ ఇంజన్ నుంచి డ్రైవర్ విజిల్ కోడ్లో అడిగాడు. ముందు ఈ అమ్మాయి దిగిపోవాలి, అప్పటిదాకా బండి కదలదు అనుకున్నాడు గౌరీశంకరం. అంతలో మిస్టర్ గౌరీశంకరం అంటూ డ్యూటీలో ఉన్న ఏఎస్ఎం నాయరు పరుగెత్తుకొని వచ్చాడు. అలా వస్తూనే గౌరీశంకర్ వేసిన టార్చ్ వెలుగులో చేపలమ్మాయిని చూశాడు. రెప్ప వేయకుండా ఉండిపోయాడు. ఇంతలో డ్రైవరు మళ్ళీ విజిల్ వేశాడు. వాట్ ఈస్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్? గౌరీశంకరాన్ని తొందర పెడుతూ అతని చెవిలో ఏదో ఊదాడు నాయర్. గౌరీశంకరం అదోలా మొహం పెడితే మెడ మీద గిల్లి నాలుక మడత పెట్టి వింత చప్పుడు చేశాడు. అది గౌరీశంకరానికి ఎబ్బెట్టుగా అనిపించింది. నాయరు ఆలస్యం చేయలేదు. గౌరీశంకరం చేతిలోని హ్యాండ్ సిగ్నల్ ల్యాంప్ని గుంజుకుని గ్రీన్ గ్లాస్లోకి తిప్పి డ్రైవర్ వైపు చూపిస్తూ గాల్లో ఊపాడు. సి మిస్టర్ నాయర్. గౌరీశంకరం ఏదో అనేలోగా మాంగనీస్ ఖనిజాన్ని మార్మగోవా హార్బర్కి రవాణా చేయడానికి బండి కదిలింది. వర్షం పుంజుకుంది. బ్రేక్ వ్యాన్లోకి చిరుగాలితో పాటు వానజల్లు చొరబడింది. క్యాజిల్ రాక్ యార్డు క్యాబును దాటిన తర్వాత బ్రేక్ వ్యాన్ గూడులోకి వచ్చాడు గౌరీశంకరం. తన ఎదురుగా చేపలమ్మాయి కదలని దీపశిఖలా కూర్చుంది. అవును, రోజు ఉదయం 3 గంటల లింక్ ఎక్స్ప్రెస్లో వీళ్ళమ్మ మడ్గాం వెళుతుంది కదా, ఇవాళ అమ్మ బదులు అమ్మాయి వెళ్తుందేంటి? డ్యూటీలు మార్చుకున్నారు కాబోలు. మార్చితే మార్చుకున్నారు. ఈ అమ్మాయి లింక్ ఎక్స్ప్రెస్లో పోకుండా తన చంక ఎక్కిందేమిటి? బహుశా మిస్ అయిపోయిందేమో. గౌరీశంకరంలో ప్రశ్నలు సమాధానాలు. టన్నెల్ నెంబర్ 1. ఎలకల కోసం కలుగులోకి దూరిన పాములాగా గుహలోకి దూరింది గూడ్స్ బండి. పల్లం వైపు సాగుతున్న వేగన్ల చక్రాలు తడిపట్టాల మీద స్కిడ్ అవుతున్నాయి. ఆగి ఆగి వెళుతోంది బండి. టన్నెల్లో నైట్ పెట్రోల్ మ్యాను విజిల్ వేశాడు. దీపాల్ని పైకెత్తి చూపించాడు. ఇంజిన్ రొద, బొగ్గు పొగ, ఎగ్జాస్ట్ పైప్స్లోంచి ఆవిరి, టన్నెల్ గోడల్లో ఓడల్లా దిగుతున్న నీటి ఓటలు. ఏదోలా ఉంది వాతావరణం. గౌరీశంకరం కోటు మీద ఏదో పురుగు పాకింది. మెడ మీద కుట్టింది. ఏఎస్ఎం నాయరు తన మెడ మీద గిల్లిన సంగతి గౌరీశంకరానికి గుర్తొచ్చింది. తల్లి కూతుళ్ళకి చేపలు అమ్ముకుంటే గాని బతుకు గడవదు. మీరిప్పుడు మడ్గాం దాకా ఈ అమ్మాయిని తీసుకువెళితే ఆ కుటుంబానికి ఇంత కూడు పెట్టినట్లవుతుంది. ఎక్స్ప్రెస్ ట్రైన్ మిస్ అయితే వీళ్ళు గూడ్స్ ట్రైన్లో ఇలా వెళ్ళటం మామూలే. రూల్స్ జోలికి వెళ్ళకండి, మీ రుణం ఉంచుకోదులేండి అంటూ నాలుక మడత పెట్టి నాయర్ చేసిన వింత చప్పుడు గౌరీశంకర్ చెవిలో జోరీగలాగా రొదపెట్టింది. గూడ్స్ బండి టన్నెల్లోంచి బయటకొచ్చింది. ఘాట్ సెక్షన్లో పిడుగు పడింది. అదిరిపడిన అడవిదున్నల మంద పట్టాలకు అడ్డంగా పరుగు తీసింది. డ్రైవరు అదే పనిగా విజిల్ వేస్తూ పల్లం దిశగా వేగాన్ని పుంజుకుంటున్న చక్రాల్ని వాక్యూమ్ బ్రేక్తో నియంత్రిస్తున్నాడు. ఉక్కు కడ్డీలా వేలాడుతూ వర్షపు దారలు. చేపలమ్మాయి కూర్చున్న వైపు బ్రేక్ వ్యాన్ నిండా చిల్లులు. వాటిలోంచి గాలి ఆమె మెడను తాకి వెన్నుపూసలోకి సూదుల తరంగాల్లాగా ప్రవహిస్తోంది. వాన నీటిలో తడుస్తున్న ఆమె బాబ్డ్ హెయిరు స్పాంజిలాగా బరువెక్కుతోంది. అదే పనిగా వణికిపోవడంతో పక్కటెముకలు కరేల్మన్నాయి. కండరాలు పట్టేశాయి.
గొంగళీ పురుగు పాకిన తమలపాకు తీగెలాగా చేపలమ్మాయి అల్లాడిపోయింది. ఉబ్బెత్తుగా ఉన్న వక్షస్థలం మీద 2 చేతుల్ని కప్పుకుని చలి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో గబుక్కున లేచింది. ఘాట్ సెక్షన్లో బండి వెళుతున్నప్పుడు బ్రేక్ వ్యాన్లో నిలబడ్డమే ఓ సర్కస్ ఫీటు. పునాదులు కదులుతున్న గోడలాగా ఉంటుంది పరిస్థితి. నిలబడ్డ తర్వాత నిలకడగా ఉండే ప్రయత్నంలో చేపలమ్మాయి తూలిపడింది. హ్యాండ్ సిగ్నల్ ల్యాంప్ వెలుగులో గాడ్స్ జర్నల్లో బండి వివరాలు, టైమింగ్స్ రాసుకుంటున్న గౌరీశంకరం తుళ్ళిపడ్డాడు. ఆమె 2 చేతులు అతని భుజాల మీద వేళ్లాడాయి. ఆమె ఊపిరి అతని చెంప మీద వెచ్చగా తాకింది. మీ రుణం ఉంచుకోతులేండి. తన మెడ మీద గిల్లుతూ నాయర్ చెప్పిన మాటలు గౌరీశంకరానికి గుర్తొచ్చాయి. అతను తేరుకునేలోగా చేపలమ్మాయి కంగారుగా లేచి నిలబడింది. వేగం మందగించిన బండి ఓ చోట ఆగింది. అక్కడ స్టేషన్ లేదు, కానీ దాదాపుగా గూడ్స్ బళ్ళన్నీ అక్కడ ఆగుతాయి. ఆ సంగతి గౌరీశంకరానికి తెలుసు. చేపలమ్మాయికి తెలిసేమో. చలిని వర్షాన్ని లెక్క చేయకుండా బ్రేక్ వ్యాన్లోని గూడులోంచి టాపులేని ముందు భాగంలోకి వచ్చి కుడివైపుకు తిరిగి 2 చేతులు జోడించి దండం పెట్టింది. కళ్ళు మూసుకుని ప్రార్థించింది. అక్కడ కొండరాయిని ఆనుకొని గాజు తలుపులతో పెద్ద గూడు. అందులో బాలయేసుని ఎత్తుకున్న మేరీమాత విగ్రహం. చుట్టూ కొవ్వొత్తులు. కొన్ని వెలుగుతుంటే మరికొన్ని వెలిగినప్పటి జ్ఞాపకాల్ని బల్లపరుపుగా గుర్తు చేసుకుంటున్నాయి. ఫైర్మెన్ సుభాష్ కామత్ ఇంజన్లోంచి దిగాడు. గాజు తలుపుల్ని తెరిచి ఆ గూడులో కొవ్వొత్తి వెలిగించి దండం పెట్టాడు. కళ్ళు మూసుకుని చేతులు జోడించిన చేపలమ్మాయిని చూడగానే గౌరీశంకరం మనసులో సంఘర్షణ చల్లారింది. తెరిచిన ఆమె కళ్ళల్లో కొవ్వొత్తుల వెలుగులు ప్రశాంతంగా ప్రతిబింబించాయి. గూడ్స్ బండి మళ్ళీ బయలుదేరింది. కొన్ని గంటల తర్వాత మడ్గాం చేరి వాటరింగ్ కోసం ఆగింది. అక్కడ చేపలమ్మాయి గౌరీశంకరానికి కళ్ళతోనే కృతజ్ఞతలు చెబుతూ కంగారుగా వెళ్ళిపోయింది. కొన్ని వారాల తర్వాత ఓ రోజు క్యాజల్ ట్రక్ బజారు వీధిలోంచి గౌరీశంకరం వెళుతున్నాడు. సార్, గార్డు గారు అంటూ ఓ స్త్రీ గొంతు వినిపించింది. తెలుగులో పిలుస్తున్నదెవరో అని ఆశ్చర్యపోతూ తిరిగి చూశాడు గౌరీశంకరం. కొంకిణి వాళ్ళ ఇంటి కిటికీలోంచి చేపలమ్మాయి తల్లి పిలుస్తోంది. వెంటనే ఆ ఇంటి తలుపు తెరుచుకుంది. ఎదురుగా చేపలమ్మాయి చేపల్లాంటి కళ్ళతో నవ్వుతూ గౌరీశంకరానికి నమస్కరించింది. అమ్మాయి తల్లి మెల్లగా వీధిలోకి వచ్చి, మీ ఉపకారాన్ని మర్చిపోలేను సారు అంటూ గౌరీశంకరం చేతులు పట్టుకుంది. గత నెలలో ఓ రోజు చేపలు తీసుకురావడానికి అమ్మాయి తల్లి ఎప్పటిలాగే మడ్గాం వెళ్ళింది. అక్కడ గుండుపోటు రావడంతో తెలిసిన వాళ్ళు ఆమెను హాస్పిటల్లో చేర్చి క్యాజిల్ రాక్లో ఉన్న చేపలమ్మాయికి కబురు పెట్టారు. కబురు అందిన సమయానికి లింక్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోవడంతో గౌరీశంకరం పనిచేసిన గూడ్స్ ట్రైన్ బ్రేక్ వ్యాన్లో అమ్మాయి ప్రయాణించి మడ్గాంలో తల్లికి సేవలు చేసి ఆమె తేరుకున్న తరువాత తిరిగి క్యాజిల్ రాక్కి తీసుకొచ్చింది. ఆ ఉపకారాన్ని గుర్తుంచుకుని చేపలమ్మాయి జూలీ మిరాండో మౌనంగానూ, ఆమె తల్లి రెన్నీ మిరాండో మాటల్లోనూ గౌరీశంకరానికి కృతజ్ఞతలు చెప్పారు. రెన్నీ మిరాండోకి తెలుగు వచ్చా? ఆశ్చర్యపోయిన గౌరీశంకరంతో, ఏఎస్ఎం నాయరు లోకో షెడ్లో మెకానిక్ అచ్చయ్య కొన్నేళ్ల పాటు ఆవిడని ఉంచుకున్నాళ్లే అన్నాడు. అదేం పెద్ద విశేషం కాదన్నట్లుగా. క్యాజిల్ ర్యాక్లోని జనం దృష్టిలో తల్లి కూతుళ్ల స్థాయి ఎలాంటిదైనా గౌరీశంకరానికి మాత్రం చేపలమ్మాయి కళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా వాటిల్లో కొవ్వొత్తుల వెలుగుల ప్రశాంతతే కనిపిస్తున్నాయి. అయితే 35 ఏళ్ళు సర్వీసు చేసి మెయిల్ గార్డుగా రిటైర్ అయిన తరువాత కూడా చేపలమ్మాయి
మోగదన్న సంగతి గౌరీ శంకరానికి తెలీదు. స్నేహితులు, పొగబండి కథలు సంపుటిలో మొత్తం 20 కథలు ఉన్నాయండి. 20 కథల్లో మొదటి కథ మీకు వినిపించాను. కథపై మీ అభిప్రాయం తెలిపితే మిగతా 19 కథలు కూడా చదివి వినిపిస్తాను. మరి నా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవా మరి.